హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఓటర్ కార్డులు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు అయితే రాబోతున్నారండి. అధికారులు వచ్చిన తర్వాత ఈ వివరాలు మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ పేరు లేకపోతే గనక మీ యొక్క రేషన్ కార్డ్ అనేది రద్దవుతుంది. రేషన్ అనేది వేయరండి వచ్చే నెల నుండి. అయితే ఇది ఎప్పటి నుండి నిర్వహించబోతున్నారు? ఎప్పటి వరకు ఈ అధికారులు మీ ఇళ్ళకు వస్తారు? ఎందుకు వస్తున్నారు? పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానెల్‌ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సర్ సర్వే అనేది నిర్వహించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఈ సర్వే అనేది కంప్లీట్ అయింది. అయితే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివచ్చు, ఇక పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కానివచ్చు, ఇక్కడ కూడా ఈ సర్వేలు అయితే నిర్వహించబడతారు. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ ఐడి కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇళ్లకు, ప్రతి ఒక్కరి వ్యక్తి దగ్గరికి వచ్చి ఈ సర్వే ద్వారా అధికారులు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి కొన్ని వివరాలు అనేది అడగడం అయితే జరుగుతుంది. అయితే ఆ వివరాలు ఏంటి, దానికి సంబంధించి తెలియజేస్తాను. అయితే ఈ సర్వే అనేది మనకు రేపటి నుండి జూలై 14వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే జరపబోతున్నారు. ఈ సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోగస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో, బోగస్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి యొక్క పూర్తిగా వారి యొక్క పేర్లను తొలగించడమే ఈ సర్వే ఉద్దేశము. అయితే ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఓటు ఉండాలి. సో ఎవరైనా చనిపోయిన వారు ఉన్నా కానీ వారిపైన కూడా ఓటు అయితే ఉంది. అలాంటి వారి యొక్క ఓట్లు అనేది రిమూవ్ చేస్తారు. అలాగే ఒక వ్యక్తికి ఒక ప్రదేశంలో కాకుండా 4, 5 ప్రదేశాల్లో ఓట్లు ఉండడము, ఇలాంటివన్నీ ఈ సర్వేలో మనకు తొలగించబడుతుందండి. ఒక వ్యక్తికి ఒకే దగ్గర ఓటు అనే ఉండే విధంగా ఈ సర్వే ద్వారా కలెక్ట్ అయితే చేస్తారు డేటా అనేది. ఇక్కడ అధికారులు మీ ఇళ్ళకు వచ్చిన తర్వాత మీకు ఏమేమి అడుగుతారంటే మీ పేరు, చిరునామా, ఫోటో, అలాగే వివరాలనేవి సరిగ్గా ఉన్నాయనేది లేదా వాళ్ళు క్లారిటీగా అడగడం అయితే జరుగుతుంది. మీరు చెక్ చేసుకోవాలి. తప్పులు ఉంటే ఏదైనా మీ యొక్క పేరులో కానివ్వచ్చు, మీ యొక్క చిరునామాలో కానివ్వచ్చు, ఏదైనా తప్పులు ఉంటే కనుక వెంటనే వాళ్ళకి చెప్తే వాళ్ళు సరిచేస్తారు. అలాగే మీ యొక్క ఓటు అనేది మీ యొక్క హక్కుగా అయితే ప్రజాస్వామ్యానికి మీరు సహకారము. అలాగే ఈ సర్వే అనేది మనకు జూన్ 15 నుండి జూలై 14వ తేదీ వరకు బిఎల్ఓ, బిఎల్ఏలు ఇంటింటికి వెళ్ళి ఓటర్ యొక్క వివరాలు అనేది సేకరించడం అయితే జరుగుతుందండి. ఏపీ ముసాయిదా జాబితాలో మనకు జూలై 21న ఇది కంప్లీట్ అవుతుంది. అయితే ఈ సర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ లిస్టులో ఏదైతే లిస్ట్ వస్తుందో మనకు ఫైనల్ లిస్టు, ఎవరెవరి పేర్లు తొలగించారు, ఎవరెవరి పేర్లు నమోదు చేశారు అనేది ఒక లిస్ట్ వస్తుంది, ఫైనల్ లిస్టు. ఆ లిస్టులో ఒకవేళ మీ పేరు లేకపోతే కనుక మీ యొక్క రేషన్ కార్డు కూడా అయితే రద్దు చేయబోతున్నారు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. సో రేషన్ కార్డు కూడా అయితే రద్దు చేయబోతున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు రేషన్ కూడా అయితే వేయరండి. సో జాగ్రత్తగా, అంటే ఒక ప్లేస్లో ఓటు ఉంటే వాళ్ళకు ఓటు ఉంటుంది. ఒక ప్లేస్లో ఉండి వేరొక ప్లేస్లోకి వెళ్ళి అక్కడ ఓటు వేయడము, ఈ ఓటు వేయడము, సో చాలా ప్లేసెస్లో ఉన్నాయి ఈ విధంగా. సో ఇలాంటి ఓట్లన్నీ, బోగస్ ఓట్లన్నీ తొలగించేస్తారండి, అంటే రిమూవ్ చేసేస్తారు. ఒక వ్యక్తికి ఒకే దగ్గర ఓట్ అనేది ఉంటుంది. ఈ సర్వే ద్వారా ఇలాంటి బోగస్ ఓట్లు కానివ్వచ్చు, దొంగ ఓట్లు కానివ్వచ్చు, ఇవన్నీ తొలగించబడతాయి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అధికారులు వస్తే తప్పనిసరిగా మీరు ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వచ్చు, వాళ్ళు అడిగినటువంటి వివరాలు అనేది తప్పనిసరిగా చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో చేసుకునే వారు వెంటనే ఛానల్ ఫాలో అవుతుండండి. ఇలాంటి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.